హైదరాబాద్ కమిషనరేట్లో కమిషనర్ సజ్జనార్ను మహేశ్వరం బీజేపీ సీనియర్ నేత అందెల శ్రీరాములు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ప్రాంతంలో రోహింగ్యాల వల్ల ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, బీఎల్ఓల పనిని రోహింగ్యాలు అడ్డుకుంటున్నారని శ్రీరాములు యాదవ్ ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోహింగ్యాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కాషాయ కార్యకర్తలు రంగంలోకి దిగుతారని అంటున్న బీజేపీ సీనియర్ నేత అందెల శ్రీరాములు యాదవ్తో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మహానగరంలో ఎస్ఆర్ ప్రక్రియ అవకతవకలు జరిగే నేపథ్యంలో రోహింగ్యులు కీలక పాత్ర వహిస్తున్నారు. వాళ్ళని బీఎల్ఓలు రానివ్వట్లేదంటూ కూడా ఈరోజు బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ గారు ఇటు ఏదైతే కమిషనర్కి కలిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా కమిషనర్ సజ్జనార్కి తమ దగ్గర ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా కూడా చెప్పామంటున్నారు. ప్రస్తుతం నాతో శ్రీరాములు యాదవ్ గారు ఉన్నారు. అసలు ఎలాంటి సమస్యలు జరుగుతున్నాయి, రోహింగ్యాల వల్ల ఎస్ఆర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. అదే చెప్పండి, అటు బాలాపూర్ ప్రత్యేకంగా బాలాపూర్ వంటి ప్రదేశాల్లో రోహింగ్యాల వల్ల ఎస్ఆర్ ప్రక్రియ సరిగ్గా జరగట్లేదు అంటూ కూడా అంటారు. అంటే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి వాళ్ళ వల్ల? మీకు అన్న ప్రాంతంలో తిరుగుతుంటే ఎమినేషన్ ఫామ్లు గుంజుకోవడం, వాళ్ళ బిఎల్ఓ దగ్గర ఓటీపీలు తీసుకొని వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ చేయడం, ఇది మంచి పద్ధతి కాదని సిపి గారు కలవడం జరిగింది. సిపి గారు చెప్పడం, అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా గతంలో మేము ఇవ్వడం జరిగింది. 42,616 ఫేక్ ఓట్లు ఉన్నాయి ఆ ప్రాంతంలో, రోహింగ్యాల ఓట్లు. ఆ ఓట్లను తీసేయాలని ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సిపి గారు కూడా కలిసినాం. సిపి గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయనకు చెప్పిన ఏంటంటే ఆ ప్రాంతంలో మీ ప్రొటెక్షన్ ఇస్తారా, మా హిందూ సైన్యం పోలా సార్ అంటే నేను చూస్తా అని చెప్పిండు. మాకు సజ్జనార్ మీదుగా నమ్మకం ఉంది కాబట్టి మీ సజ్జనార్ గారితో బలగాలతో, పోలీసు బలగాలతోటి ఆ ప్రాంతంలో జెన్యూన్ ఓటు ఉండాలనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో పుట్టిన ముస్లింలతో మాకు బాధ లేదు, ఈ రోహింగ్యా ముస్లింలతోటే మాకు ప్రమాదం. ఇతర దేశాలకు వచ్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే ఊకోదు. ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డగా నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని నా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నా ప్రాంతాన్ని ఇంకా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఒకసారి అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డికి నీకు రోహింగ్యాలు కనిపిస్తలేదని చెప్తున్నారు. మీరు చెప్తున్న రోహింగ్యాలు ఏ ధైర్యంతో ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారు? మరి వాళ్ళకు ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ధైర్యంతో, సికండి పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. ఈ ముగ్గురు ధైర్యంతో వాళ్ళు ఈ ముగ్గురు సూటి ఆడుతున్నారు. వాళ్ళు ఉండాలా తీసేయాలా అది క్లియర్గా 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. ఈరోజు ఎస్ఐఆర్ వచ్చింది. ఈ క్రమంలో వాళ్ళ ఓట్లు తొలగిపోవాలని భారతీయ జనతా పార్టీగా నేను ఆశిస్తున్నాను. అంటే ఓకే, కమిషనర్ మీకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారు? ఎందుకంటే ఈరోజు మీరు కలిశారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారు? ఒకవేళ ఆయన చెప్పింది జరగకపోతే మీరేం చేయబోతున్నారు? ఆల్రెడీ కమిషనర్ గారి మీద నమ్మకం ఉంది, పోలీసు మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం పెట్టి పోతున్నా. కానీ ఎలక్షన్లో తర్వాత మా యాక్షన్ ఉంటుంది, మా కాషాయ దళం దిగుతుంది. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని? కానీ ఎందుకంటే గతంలో ఎప్పటి నుండో రోహింగ్యాలు ఇక్కడ ఉన్నట్టు మీరు చెప్తున్నారు. మరి ఎప్పుడు జరగని సమస్యకు పరిష్కారం ఇప్పుడు జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? అన్న నేను చెప్పుడు కాదు, లోపల కమిషనర్ గారు చెప్తారు. 2008 నుంచి ఉర్రు, అప్పుడు కూడా గుర్తించినాం చెప్తారు. నేను చెప్పింది కాదు. వాళ్ళని ఎలక్షన్ ఇప్పుడు మన ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి జెన్యూన్గా ఉండాల్సిన వాళ్ళు ఉండాలంటారు. ఈ దేశంలో అన్నానికి ఈ ప్రాంతం పుట్టిన బిడ్డలకు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, వాళ్ళకి అనేకమంది ఫామ్ హౌస్లలో ఉంటారు. ఈ రోజు మన దగ్గర బైక్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఫోన్ లేని మనిషి ఉన్నానా రోహింగ్యాలకు ఎట్లా వస్తున్నాయి? వీళ్ళకి ఆధార్ కార్డు ఓడిస్తుండు. వీళ్ళందరికీ మద్దతు ఇచ్చేది ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దీంట్లో సికండి పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అది చూస్తున్నాం కదా, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్లో భాగంగా కూడా ఇటు బీఎల్ఓలు ప్రతి బూతుకున్నటువంటి బీఎల్ఓలు అయితే ఇంటింటా తిరుగుతున్న నేపథ్యంలో బాలాపూర్ వంటి ప్రదేశాల్లో రోహింగ్యాలు ఉన్న కారణంగా వాళ్ళు ఈ ప్రక్రియను సరిగ్గా జరగనివ్వట్లేదు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా శ్రీరాములు యాదవ్ గారు దీనికి సంబంధించినటువంటి సిపి సజ్జనార్ని కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే మా సమస్యని పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున మేమే రంగంలోకి దిగే పరిస్థితులు ఉంటాయంటూ కూడా శ్రీరాములు యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో తరుణ్తో అక్రమ్, మెట్రో టీవీ, హైదరాబాద్.